టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తన కెరీర్కు సంబంధించి ఒక ఆసక్తికరమైన కోరికను బయటపెట్టారు. అవకాశం వస్తే పూర్తిస్థాయి నెగటివ్ పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. చిత్ర పరిశ్రమలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా బదులిచ్చారు. బలమైన కథ, క్యారెక్టర్ లభిస్తే ఖచ్చితంగా ప్రతినాయకి పాత్రను పోషిస్తాను అని అనుష్క తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటి సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో తాను శీలావతి అనే అద్భుతమైన పాత్రలో కనిపిస్తానని చెప్పారు. ఇంతకు ముందు నేను ఇలాంటి పాత్ర చేయలేదు. ఇందులో ఎన్నో అందమైన కోణాలుంటాయి. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి చిత్రాల్లో నా పాత్రలు ఎంత బలంగా ఉంటాయో ఘాటిలోని శీలావతి పాత్ర కూడా అంతే శక్తిమంతంగా ఉంటుంది. కానీ ఇది చాలా విభిన్నమైనది అని ఆమె వివరించారు. గతంలో క్రిష్, అనుష్క కాంబినేషన్లో వచ్చిన వేదం చిత్రం ఘన విజయం సాధించడంతో ఘాటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా అని అడగ్గా ఖచ్చితంగా అందుకుంటుంది. వేదంలోని సరోజ పాత్రకు కొనసాగింపుగా ఒక సినిమా చేయాలనుకున్నాం. కానీ ఘాటి రూపంలో ఒక అద్భుతమైన కథ కుదిరింది. క్రిష్ ఎప్పుడూ నాకు మంచి పాత్రలు ఇస్తారు. శీలావతి పాత్ర నా కెరీర్లో చిరకాలం గుర్తుండిపోతుంది అని అనుష్క అన్నారు. సినిమా చిత్రీకరణ ఎక్కువగా కొండ ప్రాంతాల్లో జరిగిందని, దీనికోసం శారీరకంగా చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. అయితే కొత్త ప్రదేశాల్లో షూటింగ్ చేయడం ఎంతో థ్రిల్లింగ్గా అనిపించిందని, క్రిష్ పక్కా ప్లానింగ్తో షూటింగ్ పూర్తి చేశారని పేర్కొన్నారు. భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ కొత్త కథలు వింటున్నాను. త్వరలో ఒక మంచి లైనప్ ఉంటుంది. నేను మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. అదే నా తొలి మలయాళ చిత్రం. తెలుగులో కూడా ఒక ఆసక్తికరమైన సినిమా ప్రకటన ఉంటుంది అని అనుష్క తన రాబోయే ప్రణాళికలను పంచుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Sri Lanka. Please subscribe to BCN channel.